రోమా సంఘమునకు పౌలు రాసిన ఉత్తరం 12వ అధ్యాయము 2వ వచనములో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. అసలు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం ఏంటండి బాబు? నేను ఎప్పుడో మారు మనసు పొందాను. గొప్ప దైవజనులు బాప్తిస్మం ఇచ్చినంత మాత్రాన, దశాబ్దాల క్రితం శుభ్రమైన జలములో బాప్తిస్మము పొందినంత మాత్రాన ఇక మన జీవితాలకు పవిత్రత ఆపాదించబడుతుందని భావించడానికి ఏ విధమైన అవకాశము లేదు. మహానుభావులు అనబడిన వారి చేత బాప్తిస్మాలు పొందిన వారు ఎందుకు పనికి రాకుండా పోయి రోడ్ల మీద తిరుగుతున్నారు ఇప్పుడు. అంటే బాప్తిస్మాలు ఇచ్చిన వారిది తప్పు కాదు కదా. దేవుని ఆజ్ఞకు లోబడి ఆ పెద్దలైన దైవ సేవకులు బాప్తిస్మాలు ఇచ్చారు. వాళ్ళల్లో కొంతమంది మహాభక్తులు అయ్యారు. వాళ్ళల్లో మరికొంతమంది దేవునికి వ్యతిరేకంగా తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు కదా.